నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఏబి వెంకటేశ్వరరావు సంచలనాలకి కేర్ ఆఫ్ అడ్రస్. ఇప్పుడు రిటైర్ అయ్యారు. మాజీ డీజీపీ, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్గా చంద్రబాబు ప్రభుత్వంలో తన మార్క్ ఏంటో చూపించారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ యూనిఫామ్ థింగ్స్, ఆయనలో ఉన్న క్వాలిటీ ఏంటంటే వెరీ ఫ్రెండ్లీ నేచర్. సాధ్యమైనంత వరకు ఏంటంటే ఆయన ఆ పోలీస్ పవర్స్ చూపించడానికి ఎప్పుడు ప్రయత్నం చేయాల. ఒకవేళ ఎంత తప్పిదాలు పొరపాట్లు చేసినా మందలించి పంపించడం అనేది ఆయనలో ఉన్న మానవీయ కోణం. సరే, అలాంటి మానవీయ కోణం ఉన్నవాడిని జగన్మోహన్ రెడ్డి మామూలుగా హింసించాల. ఆయనకి ఉద్యోగం ఇవ్వకుండా, పోస్టింగ్ ఇవ్వకుండా, నానా అగచాట్లు పెట్టి చివరికి ఏంటంటే ఆయన రిటైర్మెంట్కి ముందు పోస్టింగ్ ఇచ్చారు. సరే, ఏదో డీజీపీగా రిటైర్ అయ్యాను అని అనిపించుకున్నారు ఆయన. ఇవాళ ఆయన ఓపెన్ అయ్యారు, ఓక్కల్గా మాట్లాడారు. ఓకల్గా మాట్లాడారు. ఏమని? నిన్న విజయవాడలో జరిగిన ఒక సభలో ఆయన ఏమన్నారంటే, కృష్ణా జిల్లా కమ్మవారంటే ఆషామాషి కాదు. కృష్ణా జిల్లాలో అనేక మంది ప్రముఖులు పుట్టారు. ఒక ఎన్టీఆర్, రామోజీరావు, ఘంటసాల, విశ్వనాథ సత్యనారాయణ, కాకాని వెంకటరత్నం సహా అనేక మంది ప్రముఖులకి కృష్ణా జిల్లా పుట్టిల్లు అని అంటూ, గడిచిన 5 ఏళ్లలో కమ్మవారిపై బహిరంగ యుద్ధం ప్రకటించారు. పేరు ప్రస్తావన చేయకపోయినా ఇది వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద రివెంజ్ తీర్చుకోబోతున్నాం. ఇలా వేలు చూపించి మాట్లాడలేదు, కానీ ఆ టోన్ తోటి అయితే మాట్లాడారు. టోన్ అండ్ టనర్ అయితే అదే మెయింటైన్ చేశారు ఆయన. ఏబి వెంకటేశ్వరరావు ఇంత సంచలనమైన వ్యాఖ్యలు చేయడానికి గల కారణం ఏంటి? వెనక ఎవరున్నారు? ఆయనకేమి తెలుగుదేశంతో పెద్ద సత్సంబంధాలు అయితే ఏం లేవు. ఎందుకంటే తెలుగుదేశంలో ఒకప్పుడు ఉన్న కేసీఆర్ నాని, మాజీ ఎంపీ విజయవాడ, అసలు ఈయన వల్లే తెలుగుదేశం కొంప కునారిల్లింది, మొత్తం కొల్లేరైపోయిందని చెప్పేసి ఓపెన్గా ట్వీట్ కూడా పెట్టారు కేసీఆర్ నాని. అప్పట్లో అది పెద్ద సంచలనమైంది. ఈయన ఇచ్చిన తప్పుడు రిపోర్టుల బుట్టలో పడిపోయి చంద్రబాబు గారు జనాల్ని పట్టించుకోవడం మానేశారు, అందువల్లే మేము 23కి పడిపోయాం అని చెప్పి నానిగారు అప్పట్లో పెట్టారు. సరే, ఆ గొడవ పక్కన పెడితే ఈయన డీఫాక్టో సీఎంగా వ్యవహరించారు అప్పట్లో. చంద్రబాబు తర్వాత చంద్రబాబు అంతగా అనే ముద్ర ఈయన మీద ఉంది. ఆ మాటకు వస్తే ఇంటెలిజెన్స్ డీజీలు ఎవరైనా సరే ఇలాగే డీఫాక్టో సీఎంలుగా ఉంటారనేది చరివిత జరణం, జగద్వేదితం, ప్రత్యేకంగా చెప్పక్కర్లా. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పిఎస్ఆర్ సీతారామాంజనేయులు కావచ్చు, చంద్రబాబు గారి హయాంలో ఏబి వెంకటేశ్వరరావు గారు కావచ్చు, ఎవరైనా వాళ్ళు చేయాల్సిన ఉద్యోగం ప్రభుత్వానికి అనుకూలంగా భజన చేసే విధంగా రిపోర్ట్లు తెప్పించాలి, ముఖ్యమంత్రి గారికి చూపించాలి, చప్పట్లు కొట్టించుకోవాలి. తిరుగులేదు. ఇక నెక్స్ట్ మనమే, మనం నెక్స్ట్ టర్మ్ కాదు, ఇంకో 30 ఏళ్ళు మనమే. ఆయన కూడా చేశారు. ఉద్యోగ నిర్వహణలో కొంత ఆయన దూకుడు ప్రదర్శించారేమో, కానీ అవినీతికి పాల్పడాల్సినంత నెసిటీ ఆయనకి లేదు. బేసిక్గా ఏంటంటే ఏబి వెంకటేశ్వరరావు గారిది జోవియల్ పర్సనాలిటీ, కలుపుకు పోయే తత్వం. బాసిజం చూపించాలి, అలాగే లేకపోతే చెండాలోలు చేయాలి, ఇట్లాంటి మాటలు ఆయన దగ్గర ఉండవు. ఏమయ్యా ఏంటిది, పద్ధతి మార్చుకో, ఇంతే మ్యాక్సిమం ఆయన అనేది. అలాంటి వ్యక్తిని దాదాపు 5 ఏళ్ల పాటు హింసించారు వైసీపీ గవర్నమెంట్. సరే, ఆ లోపల ఆయనలో ఆ కట్టలు తెంచుకున్న ఆవేశం నిన్న బద్దలైంది. కమ్మవారి సమాజం ఏదో ఒక కార్యక్రమం, సంక్రాంతి సందర్భం కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నప్పుడు మన పవర్ ఏంటి, మన ప్రొవెస్నెస్ ఏంటి చూపించాలి ఈ సమాజానికి. ఒక రామోజీరావు లాంటి వాడిని మళ్ళీ చూపించగలరా అని సవాల్ చేశారు. సరే, రామోజీరావు గారు వ్యాపారవేత్త, సమాజానికి ఏం చేశారు, ఏం చేయలేదు అనేది దాని మీద భిన్నాభిప్రాయాలని అది పక్కన పెడదాం. అలాగే కాకాని వెంకటరత్నం క్షీర విప్లవ పితామహుడు, పాల విప్లవం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్లో ఆయన కాదు, ఆయన గురించి చెప్పారు, ప్రశ్నించారు. ఎక్సలెంట్. అలాగే ఇంకో సెంటిమెంట్ రగిల్చారు ఆయన. ఈ ప్రాంతం నుంచే ఆయన కేవలం కమ్మవారి గురించి మాట్లాడాల. ఈ ప్రాంతం నుంచే ప్రముఖులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, 1000 పడగలు రచయిత, ఈ ప్రాంతం నుంచే వచ్చారు. అలాంటి గడ్డ, పౌరుషం ఉన్న గడ్డ ఇది. అలాంటి చోట కాస్ట్ పోలరైజేషన్ పేరుతోటి కమ్మోళ్ళని హింసించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేశారు. దానికి తగిన శిక్ష అనుభవిస్తారని ఆల్రెడీ అనుభవించేశారు ఏబి వెంకటేశ్వర గారు. ఆయన 11కి వచ్చేశారు. మీరు చరిత్ర గురించి మాట్లాడకండి. వర్తమానంలో లేడు జగన్మోహన్ రెడ్డి గారు, భవిష్యత్తులో ఉంటాడో లేదో తెలియదు. బీజేపీ మీ వెనకాల ఉంది, మీ చేత ఆడిస్తోంది, ఈ మాటలన్నీ బీజేపీ మాట్లాడించింది అంటే బీజేపీ యాక్షన్ ప్లాన్ తెలిసిపోతుంది. బీజేపీ ఈరోజు కొత్తగా వాళ్ళ పార్టీకి ఒక అధ్యక్షుడిని వెతుక్కుంటుంది. ఎందుకంటే పురంధరేశ్వరి గారి టర్మ్ అయిపోయింది, ఆమె పదవీ కాలం పూర్తయింది. మరి ఎవరు కావాలి? ఒక టఫ్ గై కావాలి. ఏ కమ్యూనిటీ నుంచి కావాలి? ఆల్రెడీ కాపుల్ని ట్రై చేశారు. కన్నా లక్ష్మణ్ గారేమో పార్టీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇంకొక ఆయన మన వీర్రాజు గారేమో ఆయన కొద్దిగా ఆర్ఎస్ఎస్ ఫ్రేమ్లోంచి బయటకు రాక పార్టీ క్యాడర్స్ తోటి మమేకం కాలేకపోయారు. బోళ్ళని ఆంక్షలు పెట్టి చివరికి ఆయనే వివక్షకు గురయ్యే పరిస్థితి పార్టీలో. ఇంకెవరిని ట్రై చేద్దామన్నా అక్కడ పాపులర్ ఫిగర్స్ లేరు. సో దే వాంట్స్ టు బ్రింగ్ ఇన్ ఏ న్యూ ఫేస్. వాళ్ళకి ఏబి వెంకటేశ్వరరావు కావాలి. 2 అంశాలు ఉన్నాయి అక్కడ.
కమ్మ సమాజంలో బలమైన నాయకులుగా ఎదిగి తమ ప్రొఫెషనల్స్ ఏంటో నిరూపించుకున్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వారి కుమారుడు లోకేష్ గారు కావచ్చు, వారి వల్ల కమ్మ సమాజానికి పెద్దగా ఉపయోగం జరగట్లేదు. ఒక ఆల్టర్నేటివ్ కమ్మ లీడర్ ఎమర్జ్ అవ్వాలి అని బీజేపీ ఆలోచన చేస్తుందని సమాచారం. ఢిల్లీ పొలిటికల్ కారిడార్స్ నుంచి సమాచారం. సో మిమ్మల్ని తయారు చేసి మీకు శిక్షణ ఇప్పించి మీ చేత ఈ మాటలు మాట్లాడిస్తుంది బీజేపీ అని ఒక వాదన. నిజం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ మీరు ఇంకో మాట అన్నారు, మీకు దమ్ముంటే ఆంధ్ర బ్యాంకును పునరుద్ధరించండి అని. నిజం, ఇది ఆంధ్రుల మనస్సుల్లో గూడు కట్టుకున్న ఒక భావావేశం, భావోద్వేగానికి సంబంధించిన అంశం. దాన్ని మీరు మాత్రమే టచ్ చేశారు. ఏబి వెంకటేశ్వరరావు గారు హ్యాట్స్ ఆఫ్ అని నెటిజన్లందరూ మిమ్మల్ని ప్రశంసిస్తున్నారు. ఓకే, మీరు ఆ సమాజంలో పర్టికులర్ సామాజిక వర్గంలో పుట్టారు కాబట్టి మీకు ఆ సమాజం పట్ల, సామాజిక వర్గం పట్ల అపేక్ష ఉండొచ్చు. కానీ చాలామంది మిమ్మల్ని చాలా దగ్గర నుంచి చూసిన వాళ్ళకి, మీరేంటో మిమ్మల్ని ఎరిగిన వాళ్ళకైతే స్పష్టంగా తెలుసు. మీరు వీటికి అతీతంగానే మీ వ్యవహార శైలి ఉండేది. ఎప్పుడూ కులాన్ని అంటిపెట్టుకొని కులం కోసం ఏదో చేయాలి, అట్లాంటి విపరీతమైన కులపక్షపాత అయితే కాదు. కాకపోతే ది కైండ్ ఆఫ్ టార్చర్స్ అండ్ అట్రాసిటీస్ కమ్మ కమ్యూనిటీ హ్యాస్ ఫేస్డ్, అది మీరు నిన్న రిఫ్లెక్ట్ చేశారు. 5 ఏళ్లలో కమ్మ సమాజం పట్ల ఎటువంటి భయంకరమైన వివక్షాపూరిత ధోరణి జగన్మోహన్ రెడ్డి అవలంబించారు, వాళ్ళని ఎలా తొక్కాలని చూశారు మీరు చెప్పారు. రియల్లీ అప్రిషియబుల్. సో అయితే ఏంటంటే మీకు ఒక బ్యాక్గ్రౌండ్ కావాలి. ఆ బ్యాక్గ్రౌండ్ని క్రియేట్ చేసుకొని బీజేపీ మీకు చెప్పింది. అందుకని ముందర మీ సమాజం అంతా మిమ్మల్ని ఆమోదించేలాగా చేసుకోవడానికి ఈ రకమైన వ్యాఖ్యలు మీరు చేస్తూ వచ్చారు, సంచలన వ్యాఖ్యలు. అదే సందర్భంలో మిగిలిన అన్ని కులాలను కలుపుకోవడం కోసం విశ్వనాథ్ సత్యనారాయణ పేరు చెప్పారు, ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పేరు చెప్పారు, ఇంకా చాలామంది పేర్లు చెప్పారు. గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, అందులో డౌటే ఉందండి. ఫిలాంథ్రఫిస్టులు ఉన్నారు కృష్ణా జిల్లాలో. యలమంచిలి రవి గారి ఫాదరు, ఆయన ఆంధ్ర లోయలా కాలేజీకి 100 ఎకరాల భూమి ఇచ్చారు. నేను చెప్పేది కేవలం ఒక విజయవాడే, ఇంకా చాలా ఉన్నాయి. కమ్మ సమాజం నుంచి వాళ్ళు సౌహార్ద్రపూర్వక హృదయాన్ని ఆవిష్కరించుకోవటానికి, దేశాన్ని అలాగే సమాజాన్ని, యావత్ సమాజాన్ని పటిష్టపరచడానికి సంఘీభావంగా వాళ్ళు చేసిన గుప్త దానాలు చాలా ఉన్నాయి. మీరు ఆ సమాజం నుంచి వచ్చారు, ఆ సమాజ అభ్యున్నతి, ఆ సామాజిక వర్గ అభ్యున్నతి కోసం మీరు మాట్లాడటంలో తప్పు లేదు. అదే సందర్భంలో మీరు ప్రాంతం కూడా తీసుకొచ్చారు, కృష్ణా జిల్లా అని. అంటే ఒక ఇండికేషన్ ఇచ్చింది బీజేపీ. ఏమని? ఈసారి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కృష్ణా జిల్లా నుంచి వస్తాడు, ఎందుకు రావాలి, ఎందుకు కమ్మవాళ్ళ నుంచే రావాలి అని చాలామంది సందేహాలు ఉన్నాయి. తప్పే ఉంది. వెంకటేశ్వరరావు గారు ఫార్మర్ డీజీపీ, ఆయన ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ అయితే తప్పే ఉంది. పక్కన అన్నామలై, పక్కన పొరుగు రాష్ట్రం తమిళనాడులో రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన వీఆర్ఎస్ తీసుకొని ఆయన తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కాలేదా? ఆ ఫైర్ బ్రాండ్స్ కోసం బీజేపీ ఎతుకుతోంది. సో ఏబి వెంకటేశ్వరరావులో ఒక వైల్డ్ ఫైర్ ఉంది, ఆ వైల్డ్ ఫైర్ని మనం ఉపయోగించుకోవాలని బీజేపీ చూస్తుంది. వారికి తక్షణ అవసరం కూడా అంటే కమ్మ సమాజంలో బలంగా ఎదిగిన నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, నందమూరి వారి కుటుంబాన్ని అధిగమించే దిశగా తనకంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. తప్పేం లేదు. ఒక రాజకీయ పార్టీ, రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి బీజేపీకి. ఏంటంటే పేరుకి బ్రాహ్మణ్ బనియా పార్టీ, బ్రాహ్మలు వైశ్యులు మాత్రమే నడిపిన పార్టీ అని. కానీ ప్రతి చోట వాళ్ళు బలమైన సామాజిక వర్గాలు ప్రతి రాష్ట్రంలో ఐడెంటిఫై చేసి వాళ్ళకి రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు అప్పచెప్తున్నారు. ప్యారలల్గా పవన్ కళ్యాణ్ని జనసేన నుంచి ఉన్న ఆయన్ని జాతీయ నాయకుడి స్థాయికి ఆయన ఎదగటానికి కావాల్సిన ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. అండ్ అలాగే ఆయన సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆయన ముందుకొచ్చారు. ఇవాళ బీజేపీకి కూడా ఒక ఫేస్ కావాలి ఆంధ్రప్రదేశ్లో, అది ఏబి వెంకటేశ్వరరావు అని చెప్పే ప్రయత్నం నిన్న మీ మాటల ద్వారా బీజేపీ చేసింది. అవి మీ మాటలు కాదు, బీజేపీ మాటలు అని చాలామంది అనుకుంటున్నారు. ఏబి వెంకటేశ్వరరావు గారు ఎనీహౌ మీలాంటి ఫైర్ బ్రాండ్ రాజకీయాల్లోకి రావాలి. మొహమాటం లేకుండా ఏదైనా సరిగ్గా కడిగేసే తత్వం మీకుంది. ఓకే, చంద్రబాబు నాయుడు గారి పట్ల మీకున్న ఆపేక్ష, అనురాగం, అభిమానం, ఆప్యాయత ఇవన్నీ పక్కన పెట్టండి. అవన్నీ సర్వీస్లో ఉండగా మీరు చేయాలి కాబట్టి చేశారు. కానీ మీకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది కాబట్టి ఆ వ్యక్తిత్వానికి అనుగుణంగా మిమ్మల్ని ఒక లీడర్గా నర్చర్ చేయటం కోసం ఏపీ బీజేపీ మీ వంక చూస్తోంది. బుద్ధిస్టులు తమ తదుపరి లామా కోసం ప్రపంచం అంతా గాలించి పట్టుకున్నట్టు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఒక లామా కోసం ఎత్తుతోంది. ఆ లామా మీరే ఏబి వెంకటేశ్వరరావు గారు అని సామాన్య ప్రజానీకం నమ్ముతుంది. ఆల్ ది బెస్ట్ ఏబీవీ గారు.